అదేవిధంగా ఉత్తర రైస్ మిల్లో కాకుండా పెన్బాన్లోని జేపీ రైస్ మిల్లోకి ఒట్టజాన్ యాదవ్ని A2గా చేరడం జరిగింది. దీనిపై మనం మాట్లాడుతున్నారా? పెన్పాడ్ మండలంలో ఉన్నటువంటి జేపీ రైస్ మిల్ అనేది గత 3 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ పెట్టలేదని దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఫైరో చేసుకొని ఈ జేపీ రైస్ మిల్కు సీఎంఆర్ రైస్ని అలాట్ చేసుకోవడం జరిగింది. అంటే గతం లోపల ఉన్నటువంటి పూర్తిగా సీఎంఆర్ సప్లై చేయకుండా దాన్ని క్లోజ్ చేసిర్రు. వీళ్ళు కమిషన్లు తీసుకొని మళ్ళీ జేపీ రైస్ మిల్కి పర్మిషన్ ఇచ్చి దాన్ని తీసుకుర్రు. ఆ జేపీ రైస్ మిల్కి ఒట్టెజాన యాదవ్ గారికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మీకు చూపిస్తాం. ఈ జేపీ రైస్ మిల్ ఆయన ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ ఇవ్వలేదంటే ఇగో నేను సీఎంఆర్ రైస్ ఇవ్వకపోవడానికి కారణం ఒట్టెజాన యాదవ్ అని ఈయన పేపర్ మీద ఒక కాంప్లైంట్ రాసి దాన్ని వాళ్ళకి సమర్పించాడు. ఇది ఏమన్నా నమ్మశక్యంగా ఉన్నదా? అంటే ప్రభుత్వం ఒత్తిడి చేసి బలవంతంగా జేపీ రైస్ మిల్ ఓనర్ తోటి ఒక లెటర్ రాపించుకొని ఎందుకు ఒట్టెజాన యాదవ్ గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొత్త కేసు పెట్టాలన్న దురుద్దేశంతో జేపీ రైస్ మిల్ ఓనర్ని బెదిరించి అధికారులే ఆయనతోటి ఏ విధమైనటువంటి సాక్ష్యం లేకుండా ఏ విధమైనటువంటి అగ్రిమెంటు లేకుండా 2 మిల్లుల మధ్యలో ఒక అబద్ధపు పేపర్ను సృష్టించి జేపీ రైస్ మిల్ ఓనర్ తోటి ఒక పేపర్ రాపించుకొని నేను వడ్లన్నీ ఒట్టజానకే ఇచ్చినా ఆయన నాకు బియ్యం ఇవ్వలేదు, అందుకే నేను ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదు అనేది ఎవరైనా నమ్ముతారా? దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నా. పేపర్ మీద రాసిచ్చి బాటమడి దారిమడిపోయే దానయ్య నాకు 1,00,000 కోట్లు ఇవ్వాలి, దారిమడిపోయే దానయ్య నాకు కొన్ని 100 టన్నుల బియ్యం ఇవ్వాలని మనం అంటే ఎవరైనా నమ్ముతారా? ప్రభుత్వ అధికారులకు కానీ కేసు నమోదు చేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులకు కానీ మరి ఏది చూసి కేసు నమోదు చేసిరో మళ్ళీ ఈ కాంప్లైంట్ ఇచ్చింది ప్రభుత్వ అధికారి సివిల్ సప్లై డిఎం. వాళ్ళ మధ్యలో జేపీ రైస్ మిల్కి వజ్రా రైస్ ఇండస్ట్రీస్కి సివిల్ సప్లై డిఎం గారి ఏమైనా ఒప్పందం చేస్తే ఆ అగ్రిమెంట్ను బయట పెట్టాలని మేము తెలియజేస్తున్నాం. అంటే మీరందరూ కావాలని కుట్ర చేసి జానన్న గారిని ప్రజల మధ్యలో లేకుండా రాజకీయంగా లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చైతన్యం కాకుండా చేయాలన్న దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి మీకు తగిన బుద్ధి చెప్తారు. మీ చెంపలు చెల్లు అనేటువంటి సమాధానం మిమ్మల్ని రాజకీయంగా మీరు శాశ్వతంగా దూరం చేసేటువంటి రోజులు జానన్న గారి రూపం లోపల మీకు దగ్గరనే ఉన్నటువంటి విషయాన్ని గమనించాలని గుర్తు చేస్తుంది. మన ప్రధాన కార్యదర్శి మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నా చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మొత్తం వేరే రకంగా పెడుతున్నారు. నేను దొంగతనం చేసినట్టు, ఏదో పీడీ యాక్ట్ జానన్న మీద పెట్టినట్టు. ఇప్పటికైనా మేము సోషల్ మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు మేము చెప్తున్నాం, వారి మీద మేము తప్పకుండా పోయి స్టేషన్లో కేసు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా కానీ జాగ్రత్త బిడ్డ. మీరు ఎవరైతే కొంతమంది వ్యక్తులు టీఆర్ఎస్ వ్యక్తులు కాంగ్రెస్ వ్యక్తులు వాళ్ళు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చినా కానీ తప్పుడు ప్రచారం చేసినా కానీ మేము వాళ్ళ మీద కేసులు బనాయిస్తామని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఓకే.